గిప్పుడే వెళ్ళిపోయినరమ్మా. వెళ్ళిపోయారా? ఏ లోపల ఏమన్నా తొడవడం మర్చిపోయినరా? కొత్త కదా, రేపు రంగం వచ్చి తుడుస్తుందిలే. సార్, పనోళ్ళ గురించి అడుగుతాందేంది? డౌట్గా ఏమైనా వచ్చిందా? ఛాన్సే లేదు. ఆవిడ చెప్పినట్టు ఏదో మూల క్లీన్ చేయకుండా వచ్చుంటారు. అయినా వీళ్ళు వెళ్ళింది ఇల్లు క్లీన్ చేయడానికా, ఇంటి గుట్టు బయట పెట్టడానికి? ధరణి, ఏందమ్మా సోచాయిస్తున్నావు? పనోళ్ళ కోసమా? చెప్పినా కదా, రంగమ్మ చూసుకుంటదిలే. అందుకోసం కాదత్తయ్యా. మరి పల్లవి కోసమా? సరిపోయారులే. ఈడ నువ్వు, ఈడ నాని. అసలు పల్లవి కోసం ఆలోచించే పనిలే అని చెప్పి మస్తు ఆలోచిస్తుండ్రు. నాని, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా, ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏమో అన్నయ్య, ఇంట్లో అందరికీ ఈ టెన్షన్ అవసరమా? పల్లవి చనిపోవడానికి కారణం నేను పోలీసులకు లొంగిపోతే సరిపోతుంది కదా, అసలు ఇంత ప్రాబ్లమే ఉండదు కదా. ఎస్, దొరికేశాడు. ఏం మాట్లాడుతున్నారు సారు? పల్లవి చావుకి నేను కారణమైతే మీరు కారణము అంటారేంటి? ధరణి, షూ. ఇప్పుడక్కడ మనం లేం కదా, మళ్ళీ ఈ డ్రామాలు ఎందుకు? సార్, మాటలు వినిపించట్లేదు. ఏదో సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. చెల్లి,
ధరణి ఇలా ఇవ్వు. అవును, నువ్వు కారణం అంటావేంటి చెల్లి? పల్లవి చావుకి నేను కదా కారణం. నువ్వు కాదు శ్రావణి, నేను కారణం. మీరెవరూ కాదు, నేను కదా కారణం. తిక్కలేసి నేనే చంపినా. నేను కారణమైతే అందరూ మీ నెత్తి మీద వేసుకుంటారేంట్రా? పల్లవి చావుకి నేనే కారణం. సార్, మనం ఆడలేం కదా, ఆయన ఎందుకీ నాటకాలు? నీకు ఇంకా అర్థం కాలేదా? మనం వాళ్ళని మఫ్టీలో పంపించిన సంగతి, మైకులు పెట్టిన సంగతి మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది. సార్, మస్తు ఖతర్నాక్ గ్యాంగ్ లెక్కున్నారు. సమయానికి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే పోలీసులకు నిజం తెలిసిపోయి ఉండేది. ఎప్పటికైనా తెలిసిపోతుంది కదమ్మా. ప్రతి క్షణం ఇలా టెన్షన్ పడ్డం కంటే చెప్పేయడమే మంచిది. సారు, ప్లాన్ సగంలో ఉంది. ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలుసు కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నారు? అక్క, అదేదో తొందరగా చేసేయ్, లేదంటే ఈయనే వెళ్ళి పోలీసులకు చెప్పేలా ఉన్నారు. నేను రెడీ చెల్లి. ఏమా, స్టార్ట్ చేద్దామా? ఓకే బంగారం, లెట్స్ స్టార్ట్ ద యాక్షన్. హలో మేడం, వాయుపుత్ర ఫ్యామిలీ నిర్ఘాటంలో పెట్టి ఫార్మా కంపెనీ మీ చేతికి వచ్చేటట్టు చేసే అద్రిపోయే మ్యాటర్ ఒకటి నా దగ్గర. ఎవరు నువ్వు? ఇప్పుడు నేను ఎవరన్నది ముఖ్యమా, లేకపోతే వాయుపుత్ర కంపెనీ మీకు రావడం ముఖ్యమా? కంపెనీ రావడమే ముఖ్యం. అదేంటో చెప్పు. వాళ్ళ ఇంట్లో ఉండే పల్లవి అనే అమ్మాయిని ఏదో చేశారని న్యూస్ నడుస్తుంది కదా? అవును, ఆ అమ్మాయిని చంపేశారంటున్నారు. లేదు, ఆ అమ్మాయి బ్రతికే ఉంది. నీకెలా తెలుసు? ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరే ఉంది కాబట్టి. పల్లవి నీ దగ్గర ఉండడం ఏంటి? చంపేశామని వాళ్ళందరూ ఒప్పుకున్నారు కదా. ఒకరిని కాపాడడం కోసం అందరూ ఎవరికి వాళ్లే మేమే చంపామని ఒప్పుకున్నారు మేడం. అప్పుడు పోలీసులకి ఎవరిని అరెస్ట్ చేయాలో అర్థం కాక వెళ్ళిపోతారు కదా, అది వాళ్ళ ప్లాన్. కానీ పల్లవి బ్రతికే ఉంది, నా దగ్గరే ఉంది. ఈ విషయం వాళ్ళకు కూడా తెలీదు. నీ దగ్గరికి ఎలా వచ్చింది? మేడం, మీ అనుమానాలకి క్లారిటీ కావాలా, పని పనే కావాలి? అయితే నేరుగా వాయుపుత్ర ఇంటికి వెళ్ళండి. పల్లవి నా దగ్గరే ఉంది. నేను చెప్పినట్టు చేస్తే ప్రాణాలతో వదులుతా, కేసు మాఫీ అయిపోతుంది. లేదంటే చంపేసి నేరం మీ మీదకి నెట్టేస్తా. అప్పుడు అందరూ జైల్లో ఉంటారు అని భయపెట్టి ఫార్మా కంపెనీని మీ పేరుని రాయించుకోండి. ఆ తర్వాత పల్లవిని వదులుతారో, వాయుపుత్ర కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి చంపుతారో మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో చెప్పు. టైం లేదు, వెంటనే వాయుపుత్ర ఇంటికి వెళ్ళి మీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయండి. ఈలోగా పల్లవిని తీసుకొని నేను వచ్చేస్తా. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను.
పులి వేటాడడానికి వస్తున్నాను అనుకుంటుంది, ఉచ్చులో పడ్డానికని తెలియదు పాపం. మేడం, ఏ లాయరు ఎక్కడున్నావు? చిన్న పని మీద బయటకు వచ్చాను మేడం. నువ్వు ముందు త్వరగా ఇంటికి రా. ఓకే మేడం. మేడం, లాయరు, వాయుపుత్ర కంపెనీ మన చేతికొచ్చినట్టే. ఇంకా చూస్తావేంటి? పద. మేడం, ఏంటి? అసలు వాడెవడో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీకెందుకు హెల్ప్ చేస్తున్నట్టు? తొందరపడి వెళ్తే ఇరుక్కుపోతామేమో అనిపిస్తుంది మేడం. ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉన్నారు లాయరు. ఇంకా వాళ్ళ దగ్గర నేను ఇరుక్కుపోవడం ఏంటి? వాడెవడో నాకులాగే మండి వాయుపుత్రని దెబ్బతీయాలని చూస్తున్నాడు. అలా నన్ను వాడుకుంటున్నాడు. ఒకవేళ అతను చెప్పింది నిజమే అనుకో, కంపెనీ మన సొంతం అవుతుంది. అబద్ధం అనుకో, వాళ్ళ ఏడుపు మొహాలు చూసి మనం పండగ చేసుకున్నట్టు అవుతుంది. ముందు పద. ఓకే మేడం. ఇలా మీ ముందు నేను కాలు మీద కాలేసుకుని మీరందరూ నా ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి వస్తుందని మీరంతా ఊహించలేదు కదా. పరిస్థితి సంగతి సరే, ఇప్పుడెందుకు వచ్చినట్టు? ఫార్మా కంపెనీ గురించి డాక్యుమెంట్స్ ఇస్తే వెళ్ళిపోతా. పిచ్చా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? కంపెనీ కాదు కదా, కంపెనీలో ఒక షేర్ కూడా నీకు దక్కనివ్వను. అది ఒకప్పటి మాట. ఇప్పుడు పువ్వుల్లో పెట్టి మీరే ఇస్తారు. ఎవరికి వాళ్ళు అంతా పల్లవిని చంపామని పోలీసుల్ని బాగా నమ్మించారు గాని ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరు హత్య చేశారని నాకు తెలుసు. ఏమ్మా, ఏదో అంతా చూసినట్టు మాట్లాడుతున్నావు? ఎవరు ఎవరిని చంపలేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆవేశపడద్దు లాయర్ పాప. ఎవరు చంపారో నాకు తెలియకపోవచ్చు, కానీ చచ్చిన పాప ఎక్కడుందో నాకు తెలుసు. అది పోలీసులకు చిక్కితే మీలో ఎవరు చంపారో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఎవ్వరూ ఎవరిని చంపలేదంటుంటే చచ్చిపోయారంటావేంటి? ఏదో పోలీసులు భయపెడుతుంటే అలా చెప్పావు. నాకు తెలుసు వేదవతి, ఎందుకంటే పల్లవి బతికే ఉంది.
ఇప్పుడు నా దగ్గరే ఉంది. చచ్చింది బతుకుండడం అంటే పిచ్చి మొహమా? మా అక్క ఉచ్చులో బాగానే పడ్డావు. ఇప్పుడు కంపెనీని నా పేరు మీదకి రాసి సంతకాలు పెట్టిస్తే పల్లవిని వదిలేస్తా. తను బతికే ఉందని పోలీసులకి తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తారు. లేదంటే నేనే తనని చంపేసి మీ ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఇంతకీ పల్లవి ఏది? నేను ఇంటికి వెళ్ళాక పంపిస్తాను. మీరేం టెన్షన్ పడకండి. నేను మాట అంటే మాటే. మొత్తానికి బాగా బుట్టలో పడిందక్క. మరి కంపెనీ డాక్యుమెంట్లు సంతకం పెట్టి ఇచ్చిండ్రు, తేడా ఏం రాదు కదా?